స్వామి శరణం. పెద్దలు తల్లిదండ్రులు ఒక మాట చెప్తుంటారండి. మనకు ఎంతమంది తల్లులండి అంటే భరతమాత, గోమాత, జగన్మాత, కన్న తల్లి, జన్మనిచ్చినటువంటి మాత. నలుగురు మాతలకు మనము ప్రతిరోజు గౌరవించాలట. ఈ నలుగురు మాటలను ఎవరైతే వదిలిపెడతారో వారు మనిషి జన్మ కన్నా బుద్ధలో పుట్టినటువంటి పంది జన్మ కన్నా కడుహీనమట. అందుకే పెద్దలు అంటారు, భరతమాత దేశాన్ని గౌరవించినటువంటి వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. అవునా కదా? దేశాన్ని గౌరవించినటువంటి వాడు తల్లిని గౌరవిస్తాడా అండి? గౌరవిస్తాడా? ముందుగా దేశాన్ని కాపాడుకోవాలంటే దేశం మీద ప్రేమ ఉండాలి. అవునా కదా? తర్వాత గోమాత అంటే సకల దేవతలందరికీ కూడా స్వరూపమైనటువంటి ఆ గోమాతను కూడా ప్రతిరోజు పూజించాలట. ఆ తర్వాత జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఆ జగన్మాతను పూజించాలి. తర్వాత జన్మనిచ్చినటువంటి తల్లి. ఈ నలుగురు మాటలు ఎవరైతే ప్రతిరోజు నిత్యము అర్చన చేస్తారో, అర్పణ చేస్తారో, నమస్కారం చేస్తారో, బాగా చూసుకుంటారో వారి ఇంట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవనేటువంటిది శాస్త్రం. అందుకే మనం ఏ పూజ చేయాలన్నా ఒక కొత్తింటి పోవాలన్నా కూడా ముందుగా యజమాని అడుగు పెట్టారండి. ఎవరు అడుగు పెడతారో గోమాతను అడుగు పెట్టిస్తాము. అవునా కదా? అంతటువంటి శక్తి స్వరూపం గోమాత. మరి మనము ఇక్కడ దసరా కూడా ప్రతిరోజు సరిగ్గా 10:02 ప్రతిరోజు జనగణమనతో మరి హ్యాపీ కార్యక్రమం ప్రారంభించుకున్నాం కదా. మరి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముందుగా ఒకసారి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్కసారి మనతో నమస్కారం చేసుకోండి. మాతా పితృ సమం నదైవం పితరౌ స్మరేత్ సర్వతీర్థవనందేయం మాతృవందనధత్సరా మాతృదేవో భవ. ఇప్పుడు జగన్మాత నమస్కారం చేయండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు గోమాతకు నమస్కారం చేయండి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శాంతిం ప్రయచ్చమే. ఇప్పుడు భరతమాత మరి తల్లికి మంత్రం ఉందండి, గోమాతకు మంత్రం ఉంది, జగన్మాతకు మంత్రం ఉంది. మరి భరతమాతకు మంత్రం ఉండాలి కదా. మీ అందరి చిన్నప్పటి ప్రతిరోజు కూడా స్కూల్లో చేస్తున్నటువంటి మంత్రం ఏ మంత్రం అండి? జయగాన మన. మరి జనగణ వస్తే అందరూ ఏం చేయాలి? మరి కనుక అందరూ ఒక్కసారి మంచిగా లేచి నిలబడి ఇప్పుడు జాతీయ గీతాలాపనతో, అంటే ఇదందరూ కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఈ వాళ్ళకు మాత్రము ఇక్కడ జాతీయ గీతాలాపనకు ఎంత విలువ ఇస్తామో, హారతులు వచ్చినటువంటి వాళ్ళకు ఒకసారి ఇక్కడ హారతులు వచ్చినటువంటి వాళ్ళు చేతులు చాలా మంది వచ్చినారు. ఇక్కడ 99.9 మనం అందరము జనగణనతోనే కదా అప్పుడు హారతులు చాలు చేసింది. సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల గంగా హిమాచల యమునా గంగా ఉజ్జల జల వితరంగా తవ శుభమానే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. भारत माता की जय, गौ माता की जय, जगन माता की जय, मातृदेवो भव, मातृदेवो
నమస్కారం చేసుకొని మళ్ళీ కూర్చొని ఇంకో